మాట మీద నిలబడతా. నేను ఇక్కడ 1:04 అయింది, 1:09 వరకు మాట్లాడతాను. పెద్దల సమయాన్ని వినియోగించుకుందాం. పెద్దల సమయాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండాను, వారు వెళ్ళాలి కూడా కాబట్టి, మీకు ఆకలి వేస్తోంది కాబట్టి, మీరు అన్నం తినాలి కాబట్టి, మీకు అన్నం రెడీగా ఉంది కాబట్టి 5 నిమిషాలంటే 5 నిమిషాలు మాత్రమే మాట్లాడదాం. ఎలాగూ 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను కాబట్టి నేను పెదాలతో కాకుండా గుండెతోటి, హృదయంతో, ఆత్మతోటి, నా రక్తంతో, నా ప్రాణంతో మాట్లాడతాను. మీరు కూడా అలాగే వినండి. చెవులతో కాదు, గుండెలతో వినండి, ప్రాణంతో వినండి, ఆత్మతో వినండి, హృదయంతో వినండి. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్. నాకు తెలుసు నిరుద్యోగులుగా ఉన్న మీ బాధ ఏంటో, నాకు తెలుసు మీకున్న వాళ్ళ డిస్టర్బెన్సెస్ ఏంటో. 5 పాయింట్లు చెప్తాను. భారతంలో 5 ఉన్నారు. పంచ పాండవులు కలిసి కట్టుగా చేతికి 5 వేలు ఎలాగైతే పిడికిలి బిగిస్తే ఒక దప్పు కొడితే కనుక తీరిపోద్దో అవతలోడికి, ఇలా కొడితే గోడ బద్దలైపోద్దో, అలాగా అతడు సినిమాలో మహేష్ బాబు కొట్టినట్టుగా 5 పాయింట్లలో పాయింట్ నెంబర్ 1, ఎస్, మీరు మాత్రమే ప్రిపేర్ అవడం లేదు. మీకు మాత్రమే లక్ష్మీకాంత్ బుక్ లేదు, మీకు మాత్రమే ఒక బుక్ లేదు. నీతో పాటు లక్షలాది మంది ప్రిపేర్ అవుతుంటే, అక్కడ ఉన్నవి 2000, 3000, 5000, 1000 ర్యాంకులుంటే ఎవడో ఒకడికి వస్తుంది, నీకు రావట్లేదు అంటే తప్పు నీలోనే ఉంది, బయట లేదని గుర్తుంచుకో. ఇక్కడ ఉన్నాడు దొంగ, ఇక్కడ ఉన్నాడు దగులుబాజీ. పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. ఫస్ట్ నిన్ను కడుక్కో. ఫస్ట్ నీలో ఉన్నాడు ర్యాంకర్. ర్యాంకు వచ్చిన తర్వాత 3 తలకాయలు, 5 చేతులు రావు, నువ్వే. అందుకని ఇవాళ డిసైడ్ అవు. రాత్రి ఇంటికెళ్ళు, తలుపులన్నీ మూసాయి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయి, సోషల్ మీడియాని పక్కన పెట్టేయి. నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉండే తీసి పక్కన పెట్టేయి. నీతో నువ్వు మాట్లాడు. ఎక్కడ తప్పు జరుగుతోంది, నీలో తప్పులున్నాయని తెలుసుకో. ఎన్ని ఆన్లైన్ కోచింగ్లు ఇచ్చినా, ఎన్ని పుస్తకాలున్నా, ఇక్కడ ఉంది అసలైన ర్యాంకులను గుర్తుంచుకో. అందుకు తమ్ముడు, చెల్లాయ్, ఇంటికి వెళ్ళాక తలుపులన్నీ వేసేసి నీతో నువ్వు 2 క్వశ్చన్స్ వేయి. 1, పుస్తకం చదువుతున్నప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేశానా, సెల్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు పుస్తకం చదువుతున్నానా, 2 చేస్తున్నానా? 2 చేస్తే సర్వనాశనం అయిపోతావని గుర్తుంచుకో. సెల్ ఫోన్ పక్కన పెట్టి మాత్రమే చదువు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే చదువు. ఆన్లైన్లో ఇక్కడ ఉచితంగా నీకు క్లాసులు ఇస్తున్నప్పుడు, నా తమ్ముడు వాసుదేవరెడ్డి మీకోసం కష్టపడుతున్నప్పుడు, ఇలాంటి కుర్రాడు ఇలాంటి పెద్దల సమక్షంలో ఇలాంటి అత్యద్భుతంగా అవకాశానికి ఇచ్చినప్పుడు వినియోగించుకో. మళ్ళీ ఇంకొక యాప్ ఎక్కడ దొరుకుతుందా అని వెయిట్ చేయకు. ఇది నేను చెప్పాలనుకున్న మొట్టమొదటిది. 2, లవ్ లో పడు. మనము యూత్ కాబట్టి లవ్ లో పడతాం. నువ్వు యూత్ ఏంట్రా అంటే చాలా చెప్పొచ్చు, టైం లేదు. మనము యూత్. ప్రేమలో పడు, అర్జెంటుగా ప్రేమలో పడు. ఎవరితో పడాలి? నువ్వు రోడ్డు మీదకి వెళ్ళు, ఒకటిలా బైక్ వేసుకొస్తాడు, వెనకాల ఎత్తుగా ఉంటుంది, కూర్చో. వాడు ఓరు గల్లుకే పిల్ల పిల్ల అన్నాడు, సాంగ్ పాడతాడు. నువ్వు ఈ వర్షం సాక్షిగా, ఇద్దరు కలిసి గాల్లో తేలినట్టుందే, గుండె ఊగినట్టుందే. నీ ఫ్రెండ్ మేఘాలలో చీనీ పోతుకు తగలయ్యా. నువ్వు కనుక నిరుద్యోగిగా ఉన్నప్పుడు అమ్మాయికేసి కన్నెత్తి చూసావంటే దేవుడు శిక్షిస్తాడో లేదో తెలీదు.
అమ్మా నాన్న శిక్షిస్తాడు తెలుసు, పెద్దలు శిక్షిస్తాడు, కానీ నీలో ఉన్న ఒకడు మాత్రం నిన్ను శిక్షిస్తాడు. ర్యాంకర్ కాకుండా పోతావు, జీవితాంతం రోడ్ల మీద అడుక్కు తినాడు తమ్ముడు. చెల్లాయ్ ఆడు దొంగనా డాష్ గాడు. ఆడు ముందు నవ్వుతాడు, తర్వాత పువ్విస్తాడు, ఆ తర్వాత లవ్విస్తాడు. ఆడపిల్లలు కరిగిపోతారు. నువ్వు వేసుకునే డ్రెస్ ఎంత బాగుందో, ఇట్స్ అమేజింగ్. నువ్వు ఒకటి ఎలా పెడతావు, వాట్సాప్లోనో లేకపోతే కనుక డీపీగానో లేకపోతే కనుక స్టేటస్లోనో లేకపోతే కనుక ఇన్స్టాలోనో, వెంటనే వాడు కామెంట్ చేస్తాడు ఇట్స్ డ్యూడ్ అమేజింగ్ అంటావు. వాడు డ్యూడు అమేజింగ్ అని అంటే నువ్వు రెచ్చిపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది. గుర్తుంచుకో, నీకంటూ దైవం అంటే అమ్మా నాన్న ఉండాలి. వాసుదేవరెడ్డి గారు మళ్ళీ చెప్తాను నేను, తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, త్వరలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరము కలిసి వీళ్ళల్లోంచి అక్కడికి వచ్చిన వాళ్ళంచి ఇక్కడికి వచ్చి ర్యాంకర్లుగా డిఎస్పీ గాను, ఆర్డీఓ గాను, సబ్ రిజిస్ట్రార్ గాను, ఎంఆర్ఓ గాను వాళ్ళ ఇక్కడికి వస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండగా అప్పుడు సన్మానం చేయండి. నువ్వు సన్మానించాల్సింది మీ అమ్మని మీ నాన్నని. నువ్వు కడుపులో ఉన్నప్పుడు, నేను చెప్పాలనుకున్న మూడో పాయింట్ అదే, నువ్వు కడుపులో ఉన్నప్పుడు అమ్మని తండావురా. అర్ధరాత్రి 2ంటికి పడుకుని ఉన్నప్పుడు టిక్కు టిక్కుని ఊపుతూ ఉంటే అమ్మకి ప్రాణం ఇలా అయిపోయింది. అమ్మ ఇలా అయిపోయినప్పుడు భర్తను నాన్నని లేపి, ఏమండి వాడు ఎంత బాగా అవుతున్నాడు, అమ్మాయి ఎంత బాగా తన్నుతోందో అని నువ్వు తన్నినా కూడా ఆనందించిన మహాతల్లి అమ్మరా. నువ్వు లోపల నుంచి బయటకు రావడానికి అమ్మని గుండెల్లో తన్ని బయటకు వచ్చావు. నువ్వు ఫిజిక్స్ లో చదివావు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రకారం అమ్మను తన్ని నీ బయటకు వచ్చిన నువ్వు ఆ అమ్మని ఇలాంటి ఒక సభలో ఇలాంటి పెద్దల సమక్షంలో నీకు సన్మానం జరుగుతుంటే నువ్వు ర్యాంకర్ గా తొడగొడితే ఆ కిక్కే వేరప్ప. అప్పుడు మీ అమ్మాను మీ నాన్న ఆనందిస్తారు. అందుకని అమ్మను నాన్నను గౌరవించాలంటే, అమ్మను నాన్నను ఆనందపరచాలంటే, అమ్మ నాన్న ఈ దేశపు జాతీయ జెండాకి ఎంత పొగరుందో అంత పొగరుతో తలెత్తుకు తిరగాలంటే నువ్వు చేయాల్సిందల్లా ప్రేమలో పడాలి. ఎవరితో ఇందని చెప్పాను కదా, వీడు నవ్విస్తాడు, పువ్విస్తాడు, తర్వాత లవ్విస్తాడని. అరే తమ్ముళ్ళు, మొన్నటి వరకు వాళ్ళకే చెప్పేవాళ్ళని రాగా, వీడు కరోనా వైరస్ లాంటి వాడు జాగ్రత్తగా ఉండండి అని. ఇప్పుడు వాళ్ళ గురించి మీకు చెప్పాల్సి వస్తుంటారు. వాళ్ళ జాగ్రత్తగా ఉండరు. కుక్కర్లో పెట్టి చంపేస్తారా రే, కుక్కర్లో పెట్టి చంపేస్తారు, సిమెంట్ బస్తాల్లో పెట్టి చంపేస్తారా. ఒరే జాగ్రత్తగా ఉండరా. నువ్వు పోలీస్ స్టేషన్, ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫలానా వాడు ఇలా ఇలాగా ఇలా ఇలా చూశాడండి అనే లోపలి మీద కేసు పడిపోద్ది. భారతీయ న్యాయ స్మృతి బిఎన్ఎస్ ప్రకారం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొన్ని వాట్సాప్లు చూపించి, కొన్ని ఇన్స్టాలు చూపించి నా మొత్తం శీలం పోయిందంటే పోలీసోడు పట్టించుకోడు, నీ ఫ్రెండ్ కూడా పట్టించుకోడు. ఏం పీకేవురా నువ్వు అని. జాగ్రత్తగా ఉండు. అవసరమా? అందుకని ప్రేమలో పడండి, సమాజంతో ప్రేమలో పడండి, తెలంగాణ మాగాణితో ప్రేమలో పడండి, ఈ దేశంతో ప్రేమలో పడండి, పుస్తకంతో. పుస్తకం చదువుతున్నప్పుడు నిన్ను నువ్వు మర్చిపో. పుస్తకం చదువుతున్నప్పుడు అచింత్యం, అమేయం, అమోఘం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవాన్ని అనుభవించు. మొత్తం ప్రపంచాన్ని మర్చిపో. లోపల ఉన్నవాడితో మాట్లాడు. ఒక్కసారి కనుక నువ్వు నీ జీవితంలో కనుక, ఇందాక నా పెద్దలుగా ఆయన తెలిసిన యాక్చువల్గా మీ ఇద్దరం ఫస్ట్ టైం ఎక్కడ కలిసాము అని ఆయన నన్ను అలాగా కౌగులించుకుని అన్నారు, మనం ఒకసారి కలిసామండి అని అన్న వెంటనే నేను హైదరాబాద్లో ఐటీసీ కాకతీయలా కలిసాం సార్. ఓ మధ్యాహ్నం 2:30 మీరు వరంగల్ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తీసుకుని కేవలం నాతో మీటింగ్ అంటే వెనక్కి వచ్చారు సార్. మీ సౌహృదయానికి నమస్కృతి చెప్పాను. యాక్చువల్గా ఎప్పుడది 4 ఏళ్ల కిందట.
అప్పుడు ఆయన ఏం డ్రెస్ వేసుకున్నారో చెప్పగలను, అప్పుడు నేను ఏం డ్రెస్ వేసుకుని చెప్పగలను, అప్పుడు మేము ఎంత కాఫీ తాగామో చెప్పగలను. ఎందుకు చెప్తానంటే నువ్వు ఏ పని చేస్తే ఆ పనులు లేనమో. చెంచా ఉంటుంది తేనె సీసాలో, చెంచా తేనెను తాగలేదు. అలా వద్దు. పుస్తకం ఓపెన్ చేస్తావు 1857 అని అంటే రాదు. మర్చిపో, ప్రపంచాన్ని మర్చిపో, సెల్ఫ్ ఆఫ్ చేయి, దాన్ని ప్రేమించు. అమ్మాయిని కాదు ప్రేమించాల్సింది, పుస్తకాన్ని ప్రేమించు. అబ్బాయిని కాదు ప్రేమించాల్సింది, భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రేమించు. చదువుని ప్రేమించండి, సంస్కారాన్ని ప్రేమించండి, గొప్పవాళ్ళు అవ్వండి. ఇంకా నేను చెప్పాలనుకున్న 4వ పాయింట్, ఆ తర్వాత 5తో ముగిస్తాను. 4వ పాయింట్ ఏంటంటే హ్యావ్ ఏ స్టడీ ప్లాన్. రోజు రాత్రి పడుకునేటప్పుడు, ఆ రోజు రాత్రి 10కో 11కో 12కో పడుకునేటప్పుడు వీలైతే ఆ రోజు ఏం చదివావో డైరీ రాయి. వీలైతే ఆ రోజు ఏం చదివావో రాయి. ఆ మరునాడు ఏం చదవాలో రాసుకో. ఆ మరునాడు ఏం చదవాలో ప్లానింగ్ గీసుకో, షెడ్యూల్ వేసుకో. నేను ఇక్కడి వాళ్ళ సభలో సరిగ్గా కుదరదు టైం కాబట్టి నేను అలాంటి కొన్ని ఇన్పుట్స్ నేను వాసుదేవరెడ్డి గారు మీకు ఇస్తాను. ఈ పిల్లలకి అందరికీ అందజేసే ప్లాన్ చేద్దాం. నేను అందిస్తాను కొన్ని స్టడీ షెడ్యూల్స్. ఇంతవరకు ఆ తమ్ముడు వేరు, నేను వేరు. ఇవాళ మేమిద్దరం ఒకటే. విన్నర్స్ వారితో కలిసి మేమిద్దరం కలిసి మనందరం కలిసి నవ్వ తెలంగాణని సృష్టిద్దాం, బంగారు తెలంగాణ సృష్టిద్దాం. పల్లె కన్నీరు పెడుతోందిరా, అక్కడ పల్లె కన్నీరు పెడుతుంది. వెళదాం, వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూద్దాం. ఆ పల్లెల్లో, ఆ పట్టుల్లో మనం గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లుగా నిలబడదాం. లాస్ట్ 5వ పాయింట్ చెప్పి ముగిస్తాను. అది ఏమిటి అంటే ఈ దేశంలో బాగా ఎదిగిన వాడు ఎవడైనా సరే, ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో బాగా ఎదిగిన వాడు ఎవడైనా సరే సుఖాలు పడ్డం వల్ల కాదు. ప్రపంచంలో ఇవాళ అత్యంత కోటీశ్వరుడైన ఎలాన్ మస్క్ ఒక మాట అంటాడు, నేను ఒకసారి ప్రత్యేకంగా $1 మాత్రమే బతకాలి అని, ఆ $1 మాత్రమే నేను మొత్తం వెళ్ళాలి అని అత్యంత పేదరికాన్ని అనుభవించాను. నేను ఆ పేదరికాన్ని అనుభవించిన తర్వాత నాకు విషయం అర్థమైంది, నేను జీవితంలో ఏదైనా సాధించగలనని. మీరందరూ పేదవాళ్ళు రా తమ్ముడు, చెల్లాయి. మీరందరూ దిగువ మధ్యతరగతి జీవితాలకు చెందిన వాళ్ళు. మీ అమ్మ, మీ నాన్నల్లో చాలా మంది నాకు తెలిసి ఒక్కరు కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు కాదు, ఈవెన్ గవర్నమెంట్ టీచర్లు కూడా కాదు, ఎస్ఐలు కాదు, కానిస్టేబుల్ కాదు, సిఏలు కాదు, ఎవరు కాదు. అరే పల్లె పట్టుల్లో అత్యంత చిన్న జీవితాలు ఉన్నాయరా మన అమ్మకి, మన నాన్నకి. వాళ్ళకి ఆ రోజుల్లో ఇలాంటి విన్నర్స్ యాప్ లేదురా, ఇలా వాసుదేవరెడ్డి లేరురా, ఇలాంటి పెద్దలు ఎవ్వరూ లేరురా. అరే నీకు అన్నీ ఇచ్చారు కదరా, ఏమీ లేనోడే సంపాదిస్తున్నాడు, అన్నీ ఉన్నోడు నువ్వెలారా. మరి అంబేద్కర్ ఒక మాట అంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు, నీకు దమ్ముంటే కోడిని మేకని కాదు పులిని సింహాన్ని బలిబు అని. పులిని సింహాన్ని ఎవడ బలివ్వలేడు. దాని దగ్గరికి వెళ్తే అది తీసుకెళ్ళిపోద్ది. కోడి మేక అమాయకంగా దొరికిందని మీరు నమ్ముతారో లేదో, ఇదే మీటింగ్ కనుక కోటీశ్వరుల పిల్లలకు, లక్షాధికారుల పిల్లలకు, డబ్బున్న పిల్లలకు ఈ పెద్దలు పెట్టుంటే బహుశా నేను వచ్చుండేవాడు కాదు. నేను మాత్రమే కాదు, ఇక్కడున్న పెద్దలెవ్వరూ వచ్చుండేవారు కాదు. ఎవరు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అంటే పేదరికం నుంచి పైకి వచ్చిన వాళ్ళు వచ్చారు, మధ్యతరగతి జీవితాలు పైకి వచ్చిన వాళ్ళు వచ్చారు. మీరు అక్కడ కూర్చుని మీరు ఇక్కడ కూర్చుంటే చూసి పులకించి పోవాలని వచ్చారు. రే దాదాపు 7 సంవత్సరాల కిందట భారతదేశంలో దాదాపుగా కాళ్ళు, కళ్ళు, చేతులు లేని వాళ్ళు, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దాదాపుగా 15-20 లక్షల మంది ఉంటారండి. వాళ్ళందరికీ ఉచితంగా, నేనంటే ఐఏఎస్ వారికే కోచింగ్ ఇస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఐఏఎస్ కోచింగ్ మెటీరియల్ని దాదాపు 2000 పేజీల మెటీరియల్ని బ్రెయిలీ స్క్రిప్ట్లోకి, ఆడియోలోకి మార్చి దాదాపు ఒక 1 year కష్టపడి భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరికీ ఉపయోగపడేలాగా మెటీరియల్ ఆడియోలోను బ్రెయిలీని తయారు చేశాను. నేను తయారు చేసిన మెటీరియల్ సార్ తెలంగాణలో ఉన్న అన్ని విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళందరికీ, అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఉన్న పిల్లలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి, ఆ రోజు ఇవాళ మీరు ఎలాగైతే నొక్కారో బటన్, అలా ఆ రోజున మాన్య నాకు చాలా ఆత్మీయులు, వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉన్న, సన్నిహితం ఉన్న కేటీఆర్ గారు సార్,
సో అందుకని ఆ పరంపర ఇప్పుడు కొనసాగుతోందని అర్థం. అందుకని మళ్ళీ చెప్తాను, ఎర్రక తీర్థం మామూలుగా కాదు. రేపు ఉదయం భగత్ సింగ్కి ఉరి వేస్తున్నారనగా ముందు రోజు సెంట్రీ వచ్చి అడిగాడు, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు అని. మీరు నాకు ఉరి వేద్దాం అనుకుంటున్నారు, ఉరుద్దు తుపాకీతోటి పేల్చండి అన్నాడట. నీకు దిమ్మా ఖరాబ్ అయిందా? మెదడు మోకాల్లో ఉందా? ఉరి వేస్తే అరక్షణంలో పోతావురా. ఇలా కడతారు, ఇలా పెడలు లాగుతారు, జుయ్ అనేలాగా నువ్వు వేలాడతావు, అరక్షణంలో పోతావురా. చావు నొప్పి తెలియకుండా పోతావురా కానీ అన్నాడట భగత్ సింగ్. 25 ఏళ్ల భగత్ సింగ్ 25 ఏళ్ల వయసులో జలియన్ వాలా బాగ్ జరిగిన రక్తపు మరకలతో తడిసిన మట్టి రేణువుల్ని సీసాలో పెట్టుకుని తనకు తాను ఉద్యమించిన భగత్ సింగ్, అరే నువ్వు నన్ను ఉరి వేసి చంపితే నా కాళ్ళు భరతమాతను తాకకుండా, నా తల్లిని తాకకుండా చచ్చిపోతాన్రా. అదే నువ్వు కనుక నాకు తోటాలతో పేలిస్తే, నా ఒళ్ళంతా బుల్లెట్లతోటి ఉంటే నా ప్రతి రక్తపు రేణువు నా భరతమాత కలిసిపోతుంటే, కదిలిపోతుంటే, కానరాకనే కలిసిపోతుంటే, కరిగిపోతుంటే, ఇలా అయిపోతుంటే అమ్మ ఒడిలో చచ్చిపోతే అదిరా నాకు కావాల్సింది అన్నాడట. మీరు భారతదేశం కోసం అక్కర్లేదు, మీ కోసం చావక్కర్లేదు, బతకండి. ఎలా బతకాలి? మనిషిలా బతకండి. ఇంకా చాలా చెప్పాలనుకుంది కానీ మల్లె తీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటారా తమ్ముడా. తెలంగాణ బిడ్డలుగా మనందరము తెలంగాణకు ఉపయోగపడదాం, సమాజానికి ఉపయోగపడదాం. అలా చేసిన తర్వాత నిరంతరము మనం పోరాడుతూనే ఉంటాం, నిరంతరము మన జీవితాన్ని తెలంగాణ తల్లికి అంకితం ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.